హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లికార్జున్, తెలుగు ఫ్యాకల్టీ. సో నా పేరు మల్లికార్జున్. నేను గత 12 సంవత్సరాలుగా దాదాపుగా ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా టెట్ పరంగా కానీ, డిఎస్సి పరంగా కానీ, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్లో ఉన్నటువంటి తెలుగు సబ్జెక్ట్ని దాదాపుగా 200కు పైగా బ్యాచ్లు చెప్పి ఉన్నాను. సో ఈరోజు హరీష్ అకాడమీ ఆధ్వర్యంలో, మీకు తెలిసే ఉంటుంది హరీష్ అకాడమీ దాదాపుగా 2 రాష్ట్రాల్లో కూడా ఇది ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్లో కానీ, గ్రూప్ 2లో కానీ, ఈ మధ్య కాలంలో గ్రూప్ 4లో కానీ చాలా మంచి విజయాల్ని సాధిస్తున్న సంస్థ. ముఖ్యంగా ఈ సంస్థ డైరెక్టర్ సదానందం గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మనం మొట్టమొదటగా గ్రూప్ 4 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 4 పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, మనం మొట్టమొదటగా సిలబస్ ఏంటి, ముఖ్యంగా గ్రూప్ 4లో తెలుగు సబ్జెక్ట్ అనేది కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సో ఈ తెలుగు సబ్జెక్ట్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, దాని యొక్క విధి విధానాలు ఏంటి అనే విషయం మనం ఈరోజు మొట్టమొదటిగా మాట్లాడుకోవడం జరగాలి. సో అందులో భాగంగా ఈ యొక్క సిలబస్ అనేది చాలా వరకు మనకి యూట్యూబ్లో కానీ ఇతరత్ర కానీ చాలామంది చెప్తూ ఉన్నారు. సో వారందరూ కూడా సిలబస్ పైన విశ్లేషిస్తున్నారు. సో నేను నా పరంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఈ తరగతి వింటున్నటువంటి ప్రతి విద్యార్థులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అంటే ఒక ర్యాంకర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో టాప్ 10 ర్యాంకర్గా 2008 డిఎస్సిలో అండ్ 200 పైగా బ్యాచ్లు చెప్పినటువంటి అనుభవపూర్వకంగా చెప్తున్నా. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, గ్రూప్ 4 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, టెట్ కానీ, డిఎస్సి కానీ, ఎనీ ఎగ్జామ్ ఫస్ట్ ఒక స్టూడెంట్ కోచింగ్ సెంటర్ కాదు, ఆన్లైన్ ఎగ్జామ్ కాదు, ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదండి. ఫస్ట్ మనకి సిలబస్ పైన క్లారిటీ ఉండాలి. అసలు సిలబస్ ఏంటి, ఆ సిలబస్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఆ సిలబస్లో ఉన్న అంశాలు ఏంటి అనేది దాదాపుగా ఒక రకమైన ప్లాన్ చేసుకుంటే ఒక 20% సక్సెస్ అయినట్టే. కాబట్టి నేను మొట్టమొదటి క్లాసు సిలబస్ ఏ విధంగా ఇచ్చారు, ఆ సిలబస్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం గ్రూప్ 4 ఎగ్జామ్లో తెలుగు పరంగా కానీ, దాంట్లో ఉన్నటువంటి అంశాల పరంగా కానీ ఏ విధంగా సక్సెస్ అవుతామనే విషయాన్ని మొట్టమొదట మీకు తెలియజేస్తాను. దయచేసి విద్యార్థులందరూ గుర్తుపెట్టుకోండి, క్లాస్ అనేది ఎండింగ్ వరకు వినండి. మీకు ఉన్నటువంటి ఈ 45 మినిట్స్ డ్యూరేషన్ టైంలో మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు ఆన్లైన్లో జాయిన్ అవుతారా, ఆఫ్లైన్లో జాయిన్ అవుతారా సెకండరీ. నా ఉద్దేశం ఏంటంటే, మీరు సిలబస్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇంటి దగ్గర కూర్చొని ఎలా ప్రిపేర్ అవ్వాలి, కోచింగ్ సెంటర్కి వస్తే ఎలా ఉంటుంది, ఇలాంటి ప్రతి అంశం కూడా చివరి వరకు వింటే మీకు 100% క్లారిటీ వస్తుంది. దయచేసి విద్యార్థులందరూ కూడా చక్కగా ఈ యొక్క సిలబస్ని వినడానికి ప్రయత్నం చేయండి. సో ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ఎగ్జామ్లో మనకి తెలుగు సబ్జెక్ట్ అనేది 2 భాగాలుగా తీసుకోవడం జరిగింది. సో దీంట్లో మనకి జనరల్ తెలుగు అని ఇవ్వడం జరిగింది. అంటే సాధారణ అంశాలతో కూడుకున్నటువంటి తెలుగు సబ్జెక్ట్ అనేది 25 మార్కులకు ఇవ్వడం జరిగింది. సో అలాగే మెయిన్స్ ఎగ్జామ్లో 75 మార్కులు ఇవ్వడం జరిగింది. సో మనకి ముఖ్యంగా ప్రిలిమినరీ అనేటువంటి ఎగ్జామ్లో కనుక క్వాలిఫై అయితే మనం మెయిన్స్ ఎగ్జామ్కి రాయడానికి ఎలిజిబిలిటీ అవుతాం. సో ప్రిలిమినరీ ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి స్క్రీన్ టెస్ట్లో మనకి 25 మార్క్స్ ఇచ్చారు. ఈ 25 మార్క్స్ ఏ అంశాలు ఇచ్చారో అవే అంశాలు మెయిన్స్ ఎగ్జామ్లో ఉన్నాయి. సార్ మరి దానికి దీనికి సిలబస్లో ఏమైనా తేడా ఉందా అంటే, ఏమి సిలబస్లో తేడా లేదు. కాకపోతే సాధారణ తెలుగు, సాధారణ అంశాలు ముఖ్యంగా నా గెస్ ప్రకారము ఈ స్క్రీన్ టెస్ట్లో ముఖ్యంగా డెప్త్గా అడగకుండా నార్మల్గా అడిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మెయిన్స్ వచ్చేసరికి అదే అంశాలని ఇంకొంచెం డెప్త్గా, అంటే లెవెల్ 1 ప్రాసెస్లో మనకి స్క్రీన్ టెస్ట్లో అడగొచ్చు, లెవెల్ 2 ప్రాసెస్ అనేది మెయిన్స్ ఎగ్జామ్లో అడగడానికి అవకాశాలు ఉన్నాయి. సో మీరు వాటి గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఆన్లైన్ క్లాసెస్లో కూడా మీకు క్లారిటీగా వస్తుంది. సో సిలబస్ అనేది తీసుకుంటే ముఖ్యంగా మీకు దానికన్నా ముందు జనరల్ స్టడీస్ కానీ, కరెంట్ అఫైర్స్ తెలిసే ఉండొచ్చు. ఆ తర్వాత తెలుగు పరంగా 75 మార్కులు, ఇంగ్లీష్ పరంగా 75 మార్కులు మనకి మెయిన్స్ ఎగ్జామ్లో 150 మార్క్స్. సో మిగతా క్లాసెస్ అని మీకు తెలిసే ఉండొచ్చు, బట్ నేను తెలుగు పరంగా మాత్రమే మీకు వివరిస్తాను. తెలుగులో మనకి స్క్రీన్ టెస్ట్లో 25 మార్క్స్, అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో 25 మార్కులు, అలాగే మెయిన్స్ ఎగ్జామ్లో 75 మార్కులు అనేవి మొత్తం మీద మనం తెలుగు సబ్జెక్ట్ని ప్రిపేర్ అవ్వడం వల్ల 100 మార్కులు ఈజీగా సంపాదించవచ్చు. కాబట్టి ముఖ్యంగా ప్రతి విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సింది, సిలబస్ పరంగా ఉన్నటువంటి అంశాలని క్లారిటీగా ఎలా నేర్చుకోవాలనేది మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, ఇకపోతే మనకి ఇందులో భాగంగా ఇక్కడ మనకి సిలబస్ని కనుక పరిశీలిస్తే
మనకి ఇచ్చినటువంటి ఆ సిలబస్ని కనుక గమనిస్తే సినోనియమ్స్ వొకాబులరీ అనేటువంటి అంశం కానీ, అలాగే గ్రామర్ అనే ఒక అంశం కానీ, అలాగే తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ కానీ, అలాగే ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్ కానీ, అండ్ యూసేజ్ అండ్ ఇడియం అనేటువంటి అంశాలు మనకి ఆంగ్లంలో ఇవ్వడం జరిగింది. సో మనము వాటిలో ఉన్నటువంటి అంశాలని తెలుగులో కనుక మార్చుకోగలిగితే, ఒకటి పర్యాయ పదాలు అండ్ పదజాలం మొదటిది, అలాగే రెండవది వ్యాకరణం అనే అంశం కానీ, అలాగే మూడవది తెలుగు నుంచి ఆంగ్లంలోకి మార్చడం, అలాగే ఆంగ్లంలో నుంచి తెలుగులోకి మార్చడం, అలాగే జాతీయాలు వాటి ఉపయోగాలు అనే అంశాలు మనకి ఈ 5 అంశాలు మనకి మెయిన్స్ ఎగ్జామ్లో కానీ అండ్ ప్రైమరీ ఎగ్జామ్లో కానీ ఇవ్వడం జరిగింది. సో ప్రైమరీలో ఎగ్జామ్లో ఏదైతే సిలబస్ ప్రిపేర్ అవుతామో అదే సిలబస్ అనేది మెయిన్స్ ఎగ్జామ్లో ఇవ్వడం మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే 2 సార్లు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదని గుర్తుపెట్టుకోవాలి ప్రతి అభ్యర్థికి కూడా. సో మరి ఈ సిలబస్ ఏంటి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది చాలామంది గందరగోళం లోనవుతున్నారు. సో నేను ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోస్ కానీ కొంత చూస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా దాదాపుగా వ్యాకరణానికి సంబంధించిన అంశాలే ఉన్నాయి. ఇక్కడ ఉన్న జాతీయాలు కానీ పర్యాయ పదాలు కానీ వ్యాకరణంలోని భాగంగానే మనం స్వీకరించాలి. ఇక్కడ సిలబస్ అనేది పర్యాయ పదాలు ఇవ్వడం జరిగింది, సో ఇక్కడ జాతీయాలు ఇవ్వడం జరిగింది. ఈ 2 అంశాలు కూడా దాదాపు వ్యాకరణంలో భాగంగానే స్వీకరించాలి. అంటే టోటల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది గ్రామర్కి సంబంధించిన అంశాలనే పూర్తిగా సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి విద్యార్థి కూడా, సిలబస్లో ఉన్న అంశాలు ప్రిపేర్ అవ్వాలి. సిలబస్లో లేనటువంటి అనవసరమైన అంశాలని ప్రిపేర్ అయితే మనకి ఏ విషయం చదువుతున్నామో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సిలబస్లో ఉన్న అంశాలని కాస్త డెప్త్గా నీ ఎగ్జామినేషన్ సిస్టమ్ తగిన విధంగా నువ్వు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ ఏంటి, నువ్వు గ్రూప్ 4 ప్రిపేర్ అవుతున్నావు, సో ఆ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. నువ్వు సివిల్స్ ఎగ్జామ్ టైప్లో ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, అలాగే నువ్వు లోగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు ఆ ఎగ్జామ్ స్టాండర్డ్లో ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గ్రామర్ అని ఇచ్చారు, వ్యాకరణం అంటే చాలా ఉంటుంది, ఒక పెద్ద మహాసముద్రం. అది సివిల్స్కి ఒక రకంగా ఉంటుంది, టెట్ పరంగా ఒక రకంగా ఇస్తారు, డిఎస్ పరంగా ఒక రకంగా ఇస్తారు, జైల్ పరంగా ఒక రకంగా ఉంటుంది, డిఎల్ పరంగా ఒక రకంగా ఉంటుంది, నెట్ పరంగా ఒక రకంగా ఉంటుంది, అలాగే గ్రూప్ 4 పరంగా ఒక రకంగా ఉంటుంది. ఇవన్నీ కూడా పరిశీలించుకొని మనం ప్రిపేర్ అవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, కాబట్టి విద్యార్థులందరూ ఈ అంశాన్ని మొట్టమొదటిగా స్వీకరించవలసిందిగా భావిస్తున్నాను. సో మనకి సిలబస్ని కనుక గమనిస్తే ఈ అంశాలని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దాదాపు ఒకటే గుర్తుపెట్టుకుని స్టూడెంట్స్ అందరూ కూడా ఏదో సిలబస్ ఇచ్చారు ఏదేదో అయిపోతుంది, ఏమీ అవట్లేదండి. 6th to 10th క్లాస్ సిలబస్ యొక్క క్లారిటీగా ఇచ్చారు. మనకి సిలబస్లో 100% క్లారిటీగా ఇచ్చారు. 6 నుంచి 10 తరగతులలో ఉన్న అంశాలలో ఉన్నటువంటి వ్యాకరణ అంశాలు ప్రిపేర్ అవ్వండి అని చెప్పారు. సో మనం ఈ సిలబస్ అంతా దేన్ని బేస్ చేసుకొని చదవాలి, 6th to 10th క్లాస్ లైట్గా ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా వస్తుంది కొన్ని టాపిక్స్. కాబట్టి నేను టోటల్గా 6th to 10th క్లాసెస్లో ఉన్న అంశాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో కూడా అవసరమైన మేరకు ఎన్ని అంశాలు తీసుకోవాలనేది నేను చూసుకుంటాను. కాబట్టి ఈ సిలబస్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది టోటల్గా నీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా 6th to 10th క్లాస్ స్టాండర్డ్లో చక్కగా ప్రతి ఒక్క అంశాన్ని కనుక క్లారిటీగా ప్రిపేర్ అవ్వగలిగితే, ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వగలిగితే నువ్వు పక్కవాడి కన్నా మినిమం 5 నుంచి 10 మార్కులు ఎక్కువ తెచ్చుకోవచ్చు. సో ఆ అంశాలన్నీ కూడా మీకు వివరణాత్మకంగా ఇప్పుడు తెలియజేస్తాను. ఇది సిలబస్ అనమాట. దీంట్లో మనకి మొట్టమొదటి అంశం ఏముందంటే పర్యాయ పదాలు అండ్ పదజాలం అనే అంశాలు ఉన్నాయి. మరి పర్యాయ పదాలు పదజాలం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే గురించి మనం మాట్లాడతాం. అసలు పర్యాయ పదము అంటే ఏంటో మనకు ఫస్ట్ తెలియాలి. దీంట్లో భాగంగా ఇక్కడ పర్యాయ పదాలు వాటి వివరణ. అసలు పర్యాయ పదం అంటే ఏంటో మనకు తెలియాలండి. ఫస్ట్ పర్యాయ పదము తెలియాలంటే మనకి నానార్థం అంటే ఏంటో తెలియాలి. ఓన్లీ పర్యాయ పదాలు తెలిసే సరిపోదు, పర్యాయ పదాలతో పాటు నానార్థం అంటే ఏంటో తెలియాలి. సో విద్యార్థులందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఏం చెప్పినా కూడా సోది లేకుండా షార్ట్కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పర్యాయ పదాలు అనేవి మనకి రకరకాల నిర్వచనాలు ఉన్నాయి, బట్ మెయిన్ నిర్వచనం ఒకటే. పర్యాయ పదంలోనే క్లారిటీ ఉంది. పర్యాయ ఒక పదానికి అదే అర్థంలో వచ్చే పదాలన్నీ కూడా పర్యాయ పదాలే. సింపుల్గా చెప్పాలంటే పర్యాయ పదాలు అనే అంశానికి అర్థం ఏంటంటే ఒక పదానికి పర్యాయ అంటే అదే అర్థంలో, సేమ్ మీనింగ్, ఒక పదానికి అదే అర్థంలో వచ్చేటువంటి పదాలన్నిటిని కూడా పర్యాయ పదాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇక్కడ అలా అనేటువంటి ఒక పదం ఇచ్చారు, దానికి కెరటం తరంగం అనేటువంటి ఇతర పదాలు ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మ అనేటువంటి ఎగ్జాంపుల్ తీసుకుందాం. అమ్మ అనేటువంటి దానికి మనం పర్యాయ పదం తీసుకుంటే తల్లి, మాత, జనని అంటాం. అమ్మ అనే
పదానికి పర్యాయ పదము తల్లి అంటాము, మాత అంటాము, జనని అంటాము, ఇంకొంతమంది మమ్మీ అంటారు, కొంతమంది మా అంటారు. ఇలా రకరకాల పదాలు వాడుతారు. సో రెగ్యులర్గా వాడే పదాలు ఏంటంటే తల్లి కానీ, మాత కానీ, జనని కానీ అనే పదాలు వాడతాం. సో ఒక పదానికి ఏదైతే పదం ఉంటుందో ఆ పదానికి అదే అర్థంలో ఉండాలి. అంటే తల్లి అన్నా కూడా, ఇప్పుడు అమ్మ అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే మదర్ అంటారు. మీకు అందరికీ తెలుసు, అమ్మ అనే పదాన్ని ఆంగ్లంలో ఏమంటారు, మదర్ అంటారు. సో అమ్మ అనేదానికి మదర్, అలాగే తల్లి అనేదానికి మదర్, అలాగే జనని అనే మదర్ అనే మీనింగ్ వస్తుంది, మాత అనేదానికి మదర్ అనే మీనింగ్ వస్తుంది. సో సేమ్ మీనింగ్, ఒక పదానికి అదే అర్థంలో వచ్చే పదాలన్నీ కూడా పర్యాయ పదాలు. తనయుడు అనే పదం ఉంది. తనయుడు అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, SON, సన్. తనయుడు అనే పదానికి కుమారుడు, బిడ్డ, శిశువు, వంశోద్ధారకుడు, ఇలా రకరకాల పదాలు వస్తాయి. సో అదే మీనింగ్లో వచ్చేటువంటి ప్రతి పదం కూడా పర్యాయ పదమే. సో పర్యాయ పదం తెలిసినంత మాత్రాన మీకు పర్యాయ పదాలు రాలేవు. దానికి లింక్ ఉన్నటువంటిది నానా అర్థాలు తెలియాలి. సో నానా అర్థాలు అనేటువంటి దాంట్లో మనం నానా అర్థాల గురించి కనుక డిస్కషన్ చేసుకుంటే నానా అనే దాంట్లోనే క్లారిటీ ఉంది. నానా అంటే అనేక అర్థాలు. ఒక పదానికి వేరు వేరు అర్థాలు ఇవ్వడమే నానా అర్థాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము బొట్టు అనేటువంటి ఒక పదం తీసుకుందాం. బొట్టు అనే పదం తీసుకుందాం. ఈ బొట్టు అనే దానికి రకరకాల వర్డ్స్ ఉన్నాయి. బొట్టు అంటే మనకి తిలకం బొట్టు ఒకటి వస్తుంది, తిలకం బొట్టు. అలాగే పచ్చబొట్టు వస్తుంది, తిలకం బొట్టు, పచ్చబొట్టు. అప్పుడప్పుడు ట్యాప్ డ్యామేజ్ అయి పడిపోతుంటే బొట్టు పడుతుంది అంటాం. అది నీటి బొట్టు, అది నీటి బొట్టు. చూడండి, ఇక్కడ బొట్టు అనే పదానికి డిఫరెంట్ మీనింగ్స్. తిలకం బొట్టు అనొచ్చు, పచ్చబొట్టు అనొచ్చు, నీటి బొట్టు అనొచ్చు. ఇలా ఒక పదానికి వేరు వేరు అర్థాలు కనుక ఇవ్వగలిగితే అవి నానా అర్థాలు అవుతాయి. చుక్క అనే పదం ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చుక్క తీసుకుందాం. ఈ చుక్క అనేటువంటి దానికి ఇది కూడా చుక్కనే, అది చుక్కనే. ఆకాశంలో కనిపించేటువంటివి కూడా చుక్కలే. చుక్క అనే దానికి దీని చుక్క అంటారు, ఆకాశంలో కనిపించే వాటిని చుక్క అంటారు. పెళ్ళిళ్ళ సమయంలో బుగ్గ మీద పెట్టుకునేది చుక్కనే. ఏదైనా పరీక్షలో జవాబులు రానప్పుడు భలే సుక్కలు కనిపిస్తున్నారంటాం, ఆ సుక్క వేరు. ఒక పదానికి వేరు వేరు అర్థాలు. సో అలాంటివన్నీ నానర్థాలు. ఈ రెండింటి అంశాలపైన కనుక క్లారిటీ ఉంటే ఈ అంశం చేయగలుగుతాం. ఓన్లీ పర్యాయ పదాలు నేర్చుకుంటే మనకు సక్సెస్ కాలేము. సో సింపుల్గా చెప్పాలంటే, సోది లేకుండా చెప్పాలంటే, పర్యాయ పదాలు అంటే సేమ్ టు సేమ్, అదే అర్థం, డిఫరెంట్ మీనింగ్, నానర్థాలు. సో మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్యాయ పదాలు అనే సిలబస్ ఇచ్చారు. దీనిపైన ఇంకా క్లాస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా చాలా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్గా మీకు దాని మీద అవగాహన పెంచడం కోసం మాత్రమే చెప్తున్నా, విద్యార్థులందరూ గుర్తుపెట్టుకొని. సో మిమ్మల్ని ఈ అంశంలలో బిట్ ఎలా అడగొచ్చు, ఫస్ట్ మనకి ఇచ్చిన చాప్టర్ పర్యాయ పదాలు ఏ విధంగా అడగొచ్చు అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ప్రాసెస్ మనం ప్లాన్ చేసుకోవాలి. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫస్ట్ స్టూడెంట్ చేయాల్సిందల్లా, ఒక మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామినర్ ఏదైతే పేపర్ తయారు చేస్తున్నాడో అతను ఇచ్చే నాలెడ్జ్ కన్నా మన నాలెడ్జ్ అనేది ఒక 2 to 5 టైమ్స్ ఉండాలి. వాడు ఇచ్చే బిట్ను ముందే ఐడెంటిఫై చేయాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మనం తెలుసుకోవాలి. బహుశా ఇందులో మేబీ జనరల్ తెలుగులో అడగడానికి సింపుల్గా డైరెక్ట్గానే క్వశ్చన్లు అడుగుతారు. ఎలా అడగొచ్చు అంటే అలా అనే పదానికి పర్యాయ పదాలు క్రింది వాన్లు అని అడగొచ్చు. కెరటం, తరంగం, దుకాణం, లేదా 1 మరియు 2, ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు ఫస్ట్ లెవెల్ 1 ప్రాసెస్లో. అలాగే చెట్టు అనే దానికి పర్యాయ పదం తరువు, బూరుహం, వృక్షం. ఇలా సింపుల్గా అడిగే అవకాశాలు ఒక లెవెల్ 1. లేదు కొంచెం డెప్త్గా అడగాలనుకున్నారనుకోండి ఇదే టాపిక్లో లెవెల్ 2 ప్రాసెస్లో ఎట్లా అడగొచ్చు అంటే తరువు, బూరుహం అనేటువంటి పదానికి సమానార్థకమైన పదం ఏంటని అడుగుతారు. సో ఇదే అంశాన్ని లెవెల్ 2 ప్రాసెస్లో తటాకం, చెరువు అనే పదానికి సమానార్థకమైన పదం, లేదంటే మీ లేగా, క్రేపు, పెయ్య అనే పదాలకి సమానార్థకమైన పదం ఏంటి అని అడగొచ్చు. దూడ అని చెప్పాలి. అంటే ఈ విధంగా అడగొచ్చు. ఇంకా కొంచెం డెప్త్గా వెళ్తే లెవెల్ 3 అంటారు. లెవెల్ 3లో ఎలా వెళ్ళొచ్చు అంటే సింపుల్గా అలా అనే పదానికి పర్యాయ పదాలు కానివే అని అడగొచ్చు. ఈ టైప్లో కూడా అడిగే అవకాశాలు మెయిన్ ఎగ్జామ్లో ఉంటాయి. అంటే మనకి అలా అనేటువంటి పదానికి పర్యాయ పదాలు కానిది అని ఎప్పుడైతే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారో, ఇది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మాత్రం చాలామంది రాంగ్ చేస్తారు, చాలామంది తప్పు చేస్తారు. అడిగిన ప్రశ్న ఏంటి, అలా అనే పదానికి పర్యాయ పదాలు కానిది అని అడిగినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది
అలా అనే పదానికి పర్యాయ పదాలు కానిదన్నప్పుడు ఈ కానిది పక్కన పెట్టాలి. వాడు ఆప్షన్లో ఏమి ఇస్తారంటే కెరటము ఒక ఆప్షన్ ఇస్తాడు, అలాగే ఆప్షన్ 2లో తరంగము అనేటువంటి ఒక ఆప్షన్ ఇస్తారు, ఆప్షన్ 3లో తరువు అనే ఒక పదం ఇచ్చి ఉండొచ్చు బహుశా. చూడండి, అలా అనే దానికి పర్యాయ పదం కానిదంటే కానిది మనం బ్యాకప్ చేసుకొని అసలు అయినవేంటో చూసుకోవాలి. అలా దానికి పర్యాయ పదాలు ఏంటివి? కెరటము తరంగం అని తెలుసు. మరి ఏది కాదు? తరువు అనేది కాదు. సో కానిదన్నప్పుడు అయినవేంటో చూసుకోవాలి ఫస్ట్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మెయిన్స్ ఎగ్జామ్లో అడిగే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ 3 రకాలుగా మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ టాపిక్స్ అన్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? బెస్ట్ 6th to 10th క్లాసెస్లో ఉన్నటువంటి పర్యాయ పదాలన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. మరి అంతగానో ఉన్నాయి కదా సార్, అన్ని పర్యాయ పదాలు ఉన్నాయి కదా, మనకు సమయం సరిపోతుందా, ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి కూడా ఒక కోడ్ ఉంది. పర్యాయ పదాలన్నీ మనం ఏ విధంగా షార్ట్కట్గా ప్రిపేర్ అవ్వాలి, అన్ని పర్యాయ పదాలని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా అంశాలు ఉంటాయి, వాటిని గుర్తుపెట్టుకుని ఎగ్జామ్కి వెళ్ళైతే ఇంపార్టెంట్. కాబట్టి దీనికి సంబంధించినటువంటి క్లాస్ అనేది నేను క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఈ అంశం అయితే పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ అంశానికి సంబంధించింది. అలాగే మనకి రెండవ అంశం తీసుకుంటే పదజాలము అర్థం. రెండవ అంశంలో మనకి పదజాలము అర్థాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దాంట్లోనే పర్యాయ పదాలు అనే దాంట్లోనే వొకాబులరీ అనేటువంటి అంశం ఇచ్చారు. ఈ పదజాలం అనే దాంట్లో నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. దాంట్లో అర్థాలు కానీ మీకు అర్థాలు చిన్నప్పుడు తెలిసే ఉండొచ్చు, మీనింగ్స్, అలాగే నానార్థాలు ఇంతకుముందు చెప్పాను నేను. నానార్థాలు అంటే ఒక పదానికి ఇతర అర్థాలన్నీ కూడా. అలాగే వ్యుత్పత్తి అర్థాలు, వ్యుత్పత్తి ప్లస్ అర్థము గోస్ టు వ్యుత్పత్తి అర్థము. వ్యుత్పత్తి అంటే ఒక పదం ఎలా పుట్టింది, దాని అర్థం ఏంటనేది వ్యుత్పత్తి అర్థానికి సంబంధించింది. ఒక పదం ఎలా పుట్టింది, దాని అర్థం ఏంటి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను షార్ట్కట్గా. దాశరథి అనే పదం ఉంది. దాశరథి అనే పదం ఉంది. దాశరథి అనే పదముకి ఇది వ్యుత్పత్తి అర్థం. దీనికి వ్యుత్పత్తి ఏంటంటే దశరథుని కుమారుడు అంటాం. దశరథుని కుమారుడు కావడం వల్ల దాశరథి అనే పేరు వచ్చింది. అది ఏంటి, దాని అర్థం ఏంటంటే శ్రీరాముడు. శ్రీరాముడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది వ్యుత్పత్తి అర్థం, ఇది వ్యుత్పత్తి, ఇది అర్థం. వ్యుత్పత్తి వేరు, అర్థం వేరు, వ్యుత్పత్తి అర్థం వేరు. వ్యుత్పత్తి అంటే ఒక పదము పుట్టడానికి కారణమైనటువంటి నేపథ్యం ఏంటి అనేది. ఇప్పుడు దాశరథి అనే పదం మొట్టమొదటి లేదు. దశరథుని కుమారుడు అనే పదం పలికి 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 ఏమైపోయింది, దాశరథి అయిపోయింది. దాని అర్థం ఏంటి, శ్రీరాముడు. ఇది అర్థం, ఇది వ్యుత్పత్తి, రెండు కలిస్తే వచ్చేటువంటిదే వ్యుత్పత్తి అర్థం. ఇవి కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలని నేను క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఉన్నాయి. మనము పర్వతరాజు కుమార్తె కావడం వల్ల పార్వతి అనే పేరు, నరులకు ప్రభువు కావడం వల్ల నృపాలుడు అనే పేరు వచ్చింది. ఇలా ప్రతి ఒక్క అంశం కూడా మీకు వివరణాత్మకంగా క్లాస్లో మాట్లాడుకుందాం. అలాగే నెక్స్ట్ ప్రకృతి వికృతులు అనే అంశాలు ఉన్నాయి. ప్రకృతి వికృతులు అనేవి మనకి జనరల్గా చిన్నప్పుడు విని ఉంటాము. యాక్చువల్గా ప్రకృతికి మరొక పేరే తచ్చమము, వికృతికి మరొక పేరే తద్భవము అంటారు. సో ఇవి కూడా మనకి ప్రిపరేషన్కి సంబంధించిన అంశాలు నేను క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యతిరేక పదాలు, ఇవి కూడా అంత ఈజీగా ఉండవు, చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. మనకి పాపం, పుణ్యం, చిన్న, పెద్ద ఇట్లాంటివి అడిగే అవకాశాలు తక్కువ. మిమ్మల్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు. వ్యతిరేక పదాలు, విని అనే పదానికి వ్యతిరేక పదం ఏంటి అని అడగొచ్చు. మనం రెగ్యులర్గా నిజం, అబద్ధము, కష్టం, సుఖము, పాపం, పుణ్యం ఇవి నేర్చుకుంటాం. సో అంత ఈజీగా అడిగే అవకాశాలు లేకపోవచ్చు. డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. విని అనేదానికి వ్యతిరేక పదం జనరల్గా అందరికీ థాట్స్ కూడా రావు. విని అనేదానికి వినక అంటాం. ఇట్లా కొంచెం విని అనే పదానికి వినక, చూసి అనే పదానికి వ్యతిరేక పదం చూడక, ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను చెప్తాను క్లాస్లో. అలాగే ఇతరతర అంశాలన్నీ కూడా ఇందులో మనకి పదజాలంలో రావడం జరుగుతాయి. సో పర్యాయ పదాలు పదజాలమై చాలా కీలకమైంది అని చెప్పొచ్చు. ఈ రెండు వీటిలో కూడా మంచి స్కోర్ తెచ్చుకోవాలి. ముఖ్యంగా నా గెస్ ప్రకారం 75 మార్కుల్లో వీటిలో ఉన్న 5 మార్కుల వరకు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాలా కీలకమైన అంశం అండి వ్యాకరణం.
ఇది నాకు తెలిసి 80% ఈ వ్యాకరణము అనే అంశంలోనే ప్రశ్నలు వస్తాయి. సెకండ్ చాప్టర్లో మనకి వ్యాకరణం ఇచ్చారు. వ్యాకరణములోనే మనకి దాదాపుగా క్వశ్చన్లు వస్తాయి. మనకి మొదటి అంశం కన్నా అత్యంత ఇంపార్టెంట్. వాస్తవానికి మొదటి అంశం కానీ 5వ అంశం జాతీయాలు అనే అంశం కూడా వ్యాకరణంలో భాగమే, కాబట్టి సపరేట్గా ఇచ్చారు. బట్ అన్నీ కూడా వ్యాకరణమే. ఇక్కడ మొత్తం టోటల్ సిలబస్ అంతా వ్యాకరణమే, ఇంకేం లేదనుకోండి. సో వ్యాకరణం అనే అంశాలను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దీంట్లో మనకి ఎన్ని అంశాలు ఉన్నాయి, ఏ విధమైన అంశాలు ఉన్నాయి చూసుకుంటే, దీంట్లో వ్యాకరణంలో ముఖ్యంగా వర్ణమాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. వర్ణము అంటే ఏంటి, జస్ట్ సబ్ టాపిక్స్ మాత్రమే చెప్తున్నా, విద్యార్థులంతా గమనించండి. వర్ణము అంటే అర్థం ఏంటి, అక్షరము అంటే అర్థం ఏంటి, ధ్వని, ముఖ్యంగా వర్ణమాలలో వర్ణంకి అక్షరానికి ఉన్న తేడా ఏంటి. యాక్చువల్గా వర్ణం వేరు, అక్షరం వేరు, పదం వేరు, వాక్యం వేరు. చాలామంది తెలియదు, అక్షరము వర్ణం ఒకటే అనుకుంటారు. వర్ణం వేరు. వర్ణము అనేది ఫర్ ఎగ్జాంపుల్ కా అనే అక్షరం ఉంది, దయచేసి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి, విద్యార్థులు. ఇది అక్షరం కాదు, వర్ణం కాదు. ఇది ఏంది కా అనేది మనకి హల్లుల్లో ఉంటుంది. ఈ కా అనేటువంటి అక్షరం ఏర్పడడానికి కారణం ఏంటంటే కు ప్లస్ ఆ. ఇదొక వర్ణం, ఇదొక వర్ణం. ఈ రెండు వర్ణాలు కలిస్తే వచ్చేది అక్షరం. కొన్ని అక్షరాలు కలిస్తే వచ్చేదే పదం, కొన్ని పదాలు కలిస్తే వచ్చేదే వాక్యం. కాబట్టి దీనికి సంబంధించినటువంటి క్లాస్లో నేను చెప్తాను. ఇది కా అనేటువంటి అక్షరంలో 2 వర్ణాలు ఉన్నాయి, కు ప్లస్ ఆ. అలాగే మనం మా అనే అక్షరం తీసుకుందాం. మా అనే అక్షరంలో ము ప్లస్ ఆ అనేటువంటి 2 వర్ణాలు ఉన్నాయి. అలాగే మనం కి అనే అక్షరం తీసుకుందాం. కీ ఎలా ఉందంటే కు ప్లస్ ఈ అనేటువంటి 2 వర్ణాలు ఉన్నాయి. ఇలా రకరకాలైనటువంటి అంశాలు ఇందులో మనకు కనిపిస్తాయి. సో వర్ణానికి అక్షరానికి తేడా ఏంటి, పదానికి వాక్యానికి తేడా, ఇవన్నీ కూడా మనకి దీంట్లో అంశాలే అన్నమాట. అలాగే నెక్స్ట్ ధ్వని ఉత్పత్తి స్థానములు, కంఠ్యములు అంటే అర్థం ఏంటి, తాళవ్యములు అంటే అర్థం ఏంటి, మూర్ధన్యములు, దంత్యములు, ఓష్ట్యములు, కంఠ తాళవ్యములు, కంఠోష్ట్యములు, దంతోష్ట్యములు, ఇవన్నీ కూడా ధ్వని ఉత్పత్తి స్థానాలు మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్థానములు, కరణములు, ప్రయత్నం. స్థానం అంటే ఏంటి, కరణం అంటే ఏంటి, ప్రయత్నం అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో వర్ణమాలలో భాగంగా మనం స్వీకరించాలి. అలాగే మనకి ఇందులో భాగంగా ఛందస్సు, వర్ణమాల తర్వాత మనం మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే ఛందస్సు అనే అంశం చాలా ఇంపార్టెంట్. దాదాపు ఇందులో 3 నుంచి 4 మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ఛందస్సు అనే అంశంలో మనకి రకరకాల అంశాలు ఉన్నాయి. ఛందస్సులో వృత్తపద్యాలు కానీ, జాతిపద్యాలు కానీ, ఉపజాతి పద్యాలు కానీ. మీరు చిన్నప్పుడు అందరూ కూడా వృత్తపద్యాలు చదివి ఉంటారు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం చదివి ఉంటారు. బట్ అవి కావు మనకి కావాల్సింది. ముఖ్యంగా ఉపజాతులు, జాతులు తెలియాలి. ఉపజాతుల్లో ఆటవిలది, తేటగీతి, సీసము, అందులో ఉన్న గణాలేంటి. అలాగే జాతుల్లో కందము, ద్విపద. అలాగే ఛందస్సు ఎన్ని రకాలుగా ఉంది, మార్గ ఛందస్సు అంటే ఏంటి, దేశీ ఛందస్సు అంటే ఏంటి, అక్షర ఛందస్సు అంటే ఏంటి, మాత్రా ఛందస్సు అంటే ఏంటి. సో ఇవన్నీ కూడా ఛందస్సులో ముఖ్యంగా గణాలేంటి, యతిమైత్రి ఏంటి, యతి అంటే అర్థం ఏంటి, ప్రాస నియమము అంటే అర్థం ఏంటి, ఒక పద్యపాదం ఇచ్చినప్పుడు అది ఏ పద్యము ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా మనం గుర్తుపట్టాలి, ఆ పద్యాన్ని ఏ విధంగా గణ విభజన చేయాలి. సో పద్యంలో ఉన్నటువంటి యతిస్థానాలు ఏంటి, ఆ పద్యంలో ఉన్నటువంటి గణాలేంటి, అందులో ఉన్న అక్షరాల సంఖ్య ఏంటి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి అంశం కూడా మనం ఇందులో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఛందస్సు అనే అంశంలో ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, 6th to 10th క్లాస్ స్టాండర్డ్లో మాత్రమే ఛందస్సు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఛందస్సులో రకరకాల అంశాలు ఉంటాయి, అవన్నీ మీకు అవసరం లేదు. 6th to 10th క్లాస్ లైట్గా ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు పరంగా దాదాపుగా తెలుగు సబ్జెక్టు ఇంటర్మీడియట్ స్టాండర్డ్లోనే వస్తుంది. 10th క్లాస్లో ఉన్న అంశాలన్నీ కూడా ఇంటర్మీడియట్ స్టాండర్డ్లోనే ఉన్నాయి దాదాపుగా. కాబట్టి ఈ అంశాలపైన మనకి అవగాహన ఉండాలి. అలాగే నెక్స్ట్ భాషా భాగాలు. ఈ భాషా భాగాల్లో మనకి నామవాచకము, సర్వనామము, క్రియ, విశేషణము, అవ్యయము. మళ్ళీ నామవాచకాలలో రకాలు, జాతి నామవాచకము, సంజ్ఞానామవాచకము, గుణనామవాచకము, కృదంత నామవాచకము, తద్దిత నామవాచకాలని ఉన్నాయి. సో మనం రెగ్యులర్గా వినేది భాషా భాగాల్లో పేర్లకు సంబంధించిన పదములు లేదు. అది రెగ్యులర్గా అందరికీ తెలిసినవి. దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటనేది మనం డెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే కాలాల్లో మనకి భూతకాలం, కాలాలు ముఖ్యంగా 3 అనుకుంటారు, కాలాలు 4 రకాలు.
భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, అలాగే తద్ధర్మ కాలం అనేది కూడా ఉంది. సో వాటికి సంబంధించిన ప్రస్తావన తెలుసుకోవాలి. అలాగే వచనాలు, ఏకవచనం కానీ బహువచనం కానీ, ఏకవచనంలో నిత్య ఏకవచనాలు ఉంటాయి, నిత్య బహువచనాలు ఉంటాయి. ఏకవచనాన్ని బహువచనంగా ఏ విధంగా మార్చాలి, ఇలాంటి పరిపూర్ణమైన అంశాలను పరిపూర్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. విభక్తులు, ఈ విభక్తులు అనే దాంట్లో కూడా ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, సో అందులో అన్ని ఉన్న ప్రత్యయాలు ఏంటి అనే విషయం పైన కానీ, ఉపవిభక్తులు, అలాగే ధృతము అంటే ఏంటి, కళలు అంటే ఏంటి, ధృత ప్రకృతికము అంటే ఏంటి, అలాగే నెక్స్ట్ పురుషులు, అలాగే మనకి లింగములు, స్త్రీలింగములు, పుంలింగములు, నపుంసకలింగములు, మహన్మహత్యర్థకము, క్లీబసమములు అని ఇవన్నీ కూడా మనకి జనరల్ టాపిక్లు ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ అంశాలు కూడా మనకి సిలబస్లో ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకుని విద్యార్థులందరూ, సిలబస్ చూస్తూ ఉంటే మీకు ఏదో అనిపిస్తుంది, కానీ క్లాసెస్ విన్న తర్వాత ఇంతేనే అనిపిస్తుంది. ఆ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కంప్లీట్ షార్ట్ మెథడ్. ఇక్కడ మీకు కనిపిస్తున్న సిలబస్ ఏదేదో కనిపిస్తుంది సార్, ఇవన్నీ మాకు ఐడియా లేవు, చిన్నప్పుడు నేర్చుకోలేదనే భ్రమ అవసరం లేదు. క్లాస్ వింటే 100కు 100% ఇంతేనా అనిపిస్తుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఓకే, సో ఇది మనకి ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇతర అంశంలో. అలాగే తర్వాత మనం తీసుకుంటే కనుక సమాసాలు, వివరణ, ఇవి వ్యాకరణంలో మనకి వన్ ఆఫ్ ద పార్ట్. సమాసాలు చిన్నప్పుడు మనం చదివిన సమాసాలు 4-5 ఉంటాయి సార్. మనం ఏం చదువుతామంటే ద్విగు సమాసము, ద్వంద్వ సమాసము, సంఖ్య ఉంటే ద్విగు సమాసము, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వస్తే ద్వంద్వ సమాసం అని చదువుతాం. అంతే. ఇక మనం కలది కలవాడు వస్తే బహురీయ సమాసము, యొక్క వస్తే షష్ఠీ తత్పురుష సమాసం, ఇవే చదువుతాం. 10th క్లాసెస్ వరకు అలాగే చదువుతాం సార్ మనం నార్మల్గా చదువుకుంటే తెలుగు. కానీ తెలుగులో చాలా అంశాలు ఉన్నాయి. సో ముఖ్యంగా సమాసాల్లో ఉన్న రకాలపైన తెలియాలి. తత్పురుష సమాసం అంటే ఏంటి, మళ్ళీ తత్పురుష సమాసంలో ఉన్న టైప్స్, భాగాలు, ప్రథమ తత్పురుష సమాసం, ద్వితీయ తత్పురుష సమాసం, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, అలాగే కర్మధారయ సమాసం. కర్మధారయ సమాసానికి మరొక పేరేంటి, కర్మధారయ సమాసంలో ఉన్నటువంటి అంశాలు విశేషణ పూర్వపద కానీ, విశేషణ ఉత్తర పద కానీ, విశేషణ ఉభయపద సమాసం కానీ, ఉపమాన పూర్వపద, ఇవన్నీ కూడా మనకి సమాసాల్లో వస్తాయి. ద్విగు సమాసము, ద్వంద్వ సమాసము, బహురీ సమాసము, అవ్యయభావ సమాసం. సో పూర్తి వివరణాత్మకంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో కూడా మనకి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో 75 మార్కులు మెయిన్స్ ఎగ్జామ్ ఉన్నప్పుడు దానికి తగిన విధంగా నేను క్లాసులో ఏ మార్క్స్ ఎలా వస్తాయనేది నా అంచనా ప్రకారం మీకు వివరిస్తాను. సో అలంకారాలు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, వ్యాకరణంలో చాలా కీలకమైన అంశం అని చెప్పుకోవచ్చు. అలంకారాలు చిన్నప్పుడు మనం 4-5 అలంకారాలు నేర్చుకుంటాం, అవి కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం. సో అలంకారాల్లో టైప్స్, అర్థాలంకారం అంటే ఏంటి, శబ్దాలంకారం అంటే ఏంటి, అర్థాలంకారానికి శబ్దాలంకారానికి ఉన్న వ్యత్యాసం ఏంటి, అర్థాలంకారాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, అర్థాలంకారాల్లో ఉన్న అంశాలు ఏంటి, ఉపమాలంకారం కానీ, ఉత్ప్రేక్ష అలంకారం కానీ, అలాగే అర్థాంతరన్యాస అలంకారము కానీ, స్వభావోక్తి అలంకారం కానీ, అతిశయోక్తి అలంకారం అంటే ఏంటి, ఉల్లేఖ అలంకారము, క్రమాలంకారము, ప్రతీప అలంకారము, ప్రతి ఒక్కటండి. అలాగే శబ్దాలంకారంలో వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస, ముక్త పదగ్రస్తము, ప్రతి అంశం కూడా సిలబస్కి తగిన విధంగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వడమే మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అలంకారాలు అనే అంశాన్ని నేను మీకు ఫస్ట్ టైం క్లాస్ చెప్తున్నా కాబట్టి ఒక చిన్న కోడ్ చెప్తాను. అంటే ఇవన్నీ గ్రామర్లా నేర్చుకుంటే రాదండి. గ్రామర్ని ఎంజాయ్మెంట్గా, జాలీగా, మన జనరల్ ఎగ్జాంపుల్స్ని తీసుకుంటూ నేర్చుకోవాలి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు చాలామంది అలంకారాల దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు, నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. దీంట్లో ఉపమాలంకారం ఒకటి ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ ఉత్ప్రేక్ష అలంకారం కూడా ఉంటుంది. మీరు చిన్నప్పుడు ఈ 2 అలంకారాలు చదివి ఉంటారు, ఈ 2 అలంకారాలు నేర్చుకుంటారు, 2 కన్ఫ్యూజ్ అవుతుంటాం. అసలు ఉపమాలంకారానికి ఉత్ప్రేక్ష అలంకారానికి తేడా ఏంటనేది కన్ఫ్యూజ్ అవుతారు. సో చిన్న కోడ్ చెప్తా వినండి. ఉపమాలంకారానికి నిర్వచనం తీసుకుంటే ఉపమేయాన్ని ఉపమానంతో రమణీయంగా పోల్చడం. ఉపమేయాన్ని ఉపమానంతో రమణీయంగా పోల్చడం అనేది ఉపమాలంకారానికి సంబంధించిన డెఫినేషన్. చాలామంది ఇంకా కన్ఫ్యూజ్ అయ్యింది, అసలు ఉపమేయం అంటే ఏంటి, ఉపమానం అంటే ఏంటో కన్ఫ్యూజ్ అవుతారు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. నాకు చాలామంది ఫోన్ చేస్తారు, సార్ ఉపమేయం ఉపమానం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం సార్, ఎట్లా సార్ అని అడుగుతారు. సింపుల్గా చెప్తానండి, ఉపమేయము అంటే ఎవరినైతే పోలుస్తామో, దేన్నైతే పోలుస్తామో అది ఉపమేయం. ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ పోల్చాలంటే ఇంకొక వ్యక్తి కానీ వస్తువు ఉండాలి కదా, అది ఉపమానం అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్,
ఈ మార్కర్ ఈ వాచ్ లాగా నల్లగా నిగనిగలాడుతుందని చెప్పా. ఈ మార్కరు ఈ వాచ్ లాగా నల్లగా నిగనిగలాడుతుంది. ఇప్పుడు నేను దేన్ని పోలుస్తున్నా? మార్కర్ని పోలుస్తున్నా. ఇది ఉపమేయం. దీన్ని దేంతో పోలుస్తున్నా? వాచ్తో పోలుస్తున్నా. ఇది ఉపమానం. దేన్ని పోలుస్తామో అది ఉపమేయం, దేనితో పోలుస్తామో అది ఉపమానం. సో బెస్ట్ కోడ్ అండి నీతో అనే కోడ్ గుర్తుపెట్టుకోండి మిత్రులందరూ. నీతో, నీ అనేది చూసారా, దేన్ని పోలుస్తాము, ఎవరిని పోలుస్తాము అది ఉపమేయం. ఎవరితో దేనితో పోలుస్తాము అది ఉపమానం. బెస్ట్ అంతే. ఫ్యాన్ బొంగరంలాగా గిరిగిరా తిరుగుతుంది. దేన్ని పోలుస్తున్నాం మనం? ఫ్యాన్ని పోలుస్తున్నాం. ఫ్యాన్ ఉపమేయం. బొంగరం ఏమవుతుంది? ఉపమానం అవుతుంది. ఇంకా బెస్ట్, మీరందరూ ఉపమేయాలనుకోండి. అదేంటి సార్? ఎస్, ఉపమేయం. నువ్వు ఉపమేయం అయినప్పుడు నిన్ను ఇంకొక వ్యక్తితో పోలుస్తారు కదా, ఆ వ్యక్తి ఉపమానం అవుతారు. సో నీకు ఎప్పుడైనా మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి కోర్ సిస్టమ్, నేను ఉపమేయము. ఎస్, నువ్వు ఉపమేయమైనప్పుడు నిన్ను ఇంకో వ్యక్తితో పోలుస్తారు కదా, అతను ఉపమానము. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ రోల్. సో ఎవరిని పోలుస్తామో వారు ఉపమేయం, ఎవరితో దేనితో పోలుస్తామో అది ఉపమానం. సో ఫస్ట్ ఈ లాజిక్ పాయింట్ తెలుసుకున్న తర్వాత ఉపమాలంకారం అనేది దీనికి ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ పట్టణము హైదరాబాద్ పట్టణం వల్లే అద్భుతంగా ఉందని చెప్పా. వరంగల్ పట్టణము హైదరాబాద్ పట్టణం వల్లే అద్భుతంగా ఉందని వాక్యం చూడండి. మనం దేన్ని పోలుస్తున్నాం? వరంగల్ని పోలుస్తున్నాం. వరంగల్ని ఉపమేయం, వరంగల్ ఉపమేయం. దేంతో పోలుస్తున్నాం? హైదరాబాద్ ఉపమానం. చూడండి ఇక్కడ ఉపమాలంకారం ఉపమేయాన్ని ఉపమానంతో రమణీయంగా పోల్చడం, ఉత్ప్రేక్షలంకారం ఉపమేయాన్ని ఉపమానంతో ఊహించుకోవడం అనేది డెఫినేషన్. వరంగల్ పట్టణము హైదరాబాద్ పట్టణంలాగా అద్భుతంగా ఉంది అనేది ఉపమాలంకారం అయితే, వరంగల్ పట్టణము హైదరాబాద్ పట్టణమేమో అన్నట్లున్నది ఉత్ప్రేక్షలంకారం. ఈ చిన్న లాజిక్ వస్తే చాలండి. వరంగల్ పట్టణము హైదరాబాద్ పట్టణంలాగా అభివృద్ధి చెందుతుంది, వరంగల్ పట్టణము హైదరాబాద్ పట్టణం లాగా అద్భుతంగా ఉంది, దట్ ఈస్ ఉపమాలంకారం. వరంగల్ పట్టణము హైదరాబాద్ పట్టణమేమో అన్నట్లున్నది నేను ఊహించుకుంటున్నా. సో ఇట్లాంటివి. ఈ వెన్నెల పాల సముద్రంలాగా అందంగా ఉంది, దిస్ ఈజ్ ఉపమాలంకారం. ఈ వెన్నెల పాల సముద్రమేమో అన్నట్లున్నది, దిస్ ఈజ్ ఉత్ప్రేక్షలంకారం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి విద్యార్థులందరూ కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు లాజిక్లో ఉన్న మ్యాజిక్ని గమనించాలి. కంప్లీట్ క్లారిటీ వస్తుంది. మనం బట్టి నిర్వచనాలు నేర్చుకుంటే రాదు. అలాగే రూపకాలంకారానికి ఉన్న తేడా ఏంటి, అలాగే అర్థాంతరన్యాస అలంకారంలో లాజిక్ ఏంటి, అలాగే ఇవన్నీ కూడా అతిశయోక్తి కానీ స్వభావోక్తి కానీ ఇవన్నీ కూడా మనకి చాలా రకాల టెక్నిక్స్ ఉంటాయన్నమాట. ఆ విధానంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ వాక్యాలు వాటి భేదాలు, చాలా ఇంపార్టెంట్ చాప్టర్గా చెప్పొచ్చు. వాక్యాలు వాటి భేదాలు. అసలు వాక్యము అంటే ఏంటి, వాక్యాల్లో ఉన్నటువంటి రకాలు, మనకి ఆశ్చర్యార్థక వాక్యాలు ఉంటాయి, సందేహార్థక వాక్యాలు ఉంటాయి, సంభావనార్థక వాక్యాలు ఉంటాయి, ఆశీర్షాపనార్థక వాక్యాలు ఉంటాయి, ప్రేరణార్థక వాక్యాలు ఉంటాయి, ఆత్మార్థక వాక్యాలు ఉంటాయి, హేత్వార్థక వాక్యాలు ఉంటాయి. ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి అంశాలు. అలాగే అందులో మనకి వాక్యాల్లో సమాపక క్రియ, అసమాపక క్రియ అని ఉంటుంది. మళ్ళీ అసమాపక క్రియ ఎన్ని రకాలుగా ఉంటుంది, సమాపక క్రియ ఎన్ని రకాలుగా ఉంటుంది, అసమాపక క్రియల్లో త్వార్థకము అంటే ఏంటి, శత్రార్థకము అంటే ఏంటి, ఛేదర్థకము అంటే ఏంటి, తుమన్నర్థకము అంటే ఏంటి, అప్యర్థకము అంటే ఏంటి, కంప్లీట్ అండి. అలాగే దీంట్లో మనకి సామాన్య వాక్యం ఉంటుంది, సంశ్లిష్ట వాక్యం ఉంటుంది, సంయుక్త వాక్యం ఉంటుంది. సామాన్య వాక్యానికి అర్థం ఏంటి, సంశ్లిష్ట వాక్యానికి అర్థం ఏంటి, సామాన్య వాక్యంలో నుంచి సంశ్లిష్ట వాక్యంలోకి ఏ విధంగా మార్చాలి, సామాన్య వాక్యంలో నుంచి సంయుక్త వాక్యంలోకి ఏ విధంగా మార్చాలి. అలాగే ప్రత్యక్ష కథనము అంటే ఏంటి, పరోక్ష కథనము అంటే ఏంటి, ప్రత్యక్ష కథనంలో నుంచి పరోక్ష కథనంలోకి ఏ విధంగా మార్చాలి. అలాగే కర్తరి వాక్యం అంటే ఏంటి, కర్మని వాక్యం అంటే ఏంటి, ఇవన్నీ కూడానండి. ఇవన్నిటిని కూడా 10th క్లాస్ స్టాండర్డ్లో, ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో, 8th 9th స్టాండర్డ్లో మనం ప్రిపేర్ అయితే ఈజీగా సక్సెస్ అవుతాం. ఇవన్నీ కూడా మీకు షార్ట్ కట్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్గా. నువ్వు క్లాస్ వింటే నీకు అర్థమైపోతుంది. ఇక మ్యాక్సిమం 80% నీ బుర్రలో కూర్చోబెడతా, టెక్నికల్గా తీసుకెళ్తా ఇవన్నీ. సో చాలా అంశాలు ఉన్నాయండి దాంట్లో, మనం అది మాట్లాడుకుందాం క్లాసులో. ఆ తర్వాత
సందులు చాలా ఇంపార్టెంట్ అండి. సందులు అనేది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బిట్స్ వస్తాయి. ఛందస్లో నెంబర్ ఆఫ్ బిట్స్ ఎట్లా వస్తాయో గ్రామర్లోనే టోటల్గా నెంబర్ ఆఫ్ బిట్స్ వచ్చేటువంటి ఏరియా ఏదంటే సందులు మ్యాక్సిమం. ఈ సందులు అనే దాంట్లో మనకి సంస్కృత సందులు, తెలుగు సందులు అనేవి ఉంటాయి. అవి మీకు చెప్తాను. సో దీంట్లో సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి అని రకరకాల సందులు ఉంటాయండి. సందులు అనే దగ్గర చాలామంది నేర్చుకునే విధానంలో రాంగ్ చేస్తారు. అసలు సందులు నేర్చుకునే దానికి ముందు పారిభాషిక పదాలు తెలియాలి. అందులో ఏకాదేశం అంటే ఏంటి, ఆదేశము అంటే ఏంటి, ఆగమము అంటే ఏంటి, వైకల్పికము అంటే ఏంటి, నిత్యము అంటే ఏంటి, ఆమ్రేడితము అంటే ఏంటి, ద్విరుక్తము అంటే ఏంటి, సింపుల్ లాజిక్ చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ పగలు ప్లస్ పగలు అనేటువంటి ఒక పదం ఇచ్చారు. మిమ్మల్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక పదము 2 సార్లు పలికితే అని క్వశ్చన్ అడుగుతారు. ఏదైనా ఒక పదము 2 సార్లు పలికితే అని అడుగుతారు. ఆప్షన్ ఏలో ఆమ్రేడితము ఇస్తారు. ఆప్షన్ ఏలో ఆమ్రేడితము ఇస్తారు. ఆప్షన్ బి రెండో దాంట్లో ద్విరుక్తము ఇస్తారు. తర్వాత ద్విత్వము ఇస్తారు. అలాగే పునరుక్తము అనేది ఇస్తారు. లాస్ట్ ఆప్షన్లో పునరుక్తము అని ఇవ్వడం జరుగుతుంది. 4వ ఆప్షన్లో ఏదైనా ఒక పదము 2 సార్లు పలికితే డాష్ అనే దాంట్లో ఆమ్రేడితం ఒకటి ఇచ్చి ఉంటారు. అలాగే ద్విరుక్తము ఒకటి ఇచ్చి ఉంటారు, ద్విత్వము ఒకటి ఇచ్చి ఉంటారు, పునరుక్తము ఒకటి ఇచ్చి ఉంటారు. 90% ఆమ్రేడితం పెట్టి బయటకు వస్తారు. ఏదైనా ఒక పదము 2 సార్లు పలికితే ఆమ్రేడితం కాదు సార్, అది ద్విరుక్తం. ఏదైనా ఒక పదము 2 సార్లు పలికితే సింపుల్ ఎగ్జాంపుల్. కాంప్లికేటెడ్గానే అడుగుతారు, కన్ఫ్యూజ్ చేస్తారు. ఏదైనా ఒక పదము 2 సార్లు పలికిన తర్వాత 2వసారి పలికిన పదాన్ని ఆమ్రేడితం అంటారనే విషయం తెలియాలి. ఇట్లాంటి బిట్స్ చాలా సందర్భాలు అడుగుతున్నారు తెలుగులో. ఒక పదము 2 సార్లు పలికితే ద్విరుక్తము అంటారు. ద్వి ప్లస్ ఉక్తము. ఉక్తం అంటే పలకడం, ద్వి అంటే 2 సార్లు. చివర ప్లస్ చివర ఇది ద్విరుక్తం. 2వసారి వచ్చిన చివర అనే పదాన్ని ఆమ్రేడితం అంటారు. అంటే తెలిసిన బిట్లే ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఆప్షన్స్ కూడా అక్కడే ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో చేసే మ్యాజిక్ ఏంటంటే తెలిసిన బిట్లే ఇవ్వడము. కొన్ని సందర్భాలు అన్ని కావు, మ్యాక్సిమం ఒక 30% తెలిసిన బిట్లే ఇస్తారు, కన్ఫ్యూజ్ చేస్తారు. ఆప్షన్స్ కూడా పోటీ పడే విధంగా ఉంటాయి. మ్యాక్సిమం ఇచ్చేవాడు ఆప్షన్స్ పోటీ పడే విధంగా ఇస్తారు. 4 ఆప్షన్స్ ఒకటే రా అనిపించే విధంగా ఇవ్వడం. ఇక్కడ పునరుక్తం కూడా అవుతుంది. అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ కూడా మీకు వివరణాత్మకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ సందుల్లో ముఖ్యంగా ఇతోదికం అనే పదంలోని సంధి ఏంటని అడుగుతారు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, ఎగ్జామ్లో మిమ్మల్ని సింపుల్గా ఇతోదికము అనే పదములోని సంధి చెప్పండి అంటారు. మ్యాక్సిమం చూడండి, అక్కడ ఆప్షన్ ఏలో ఏమిస్తారంటే గుణ సంధి ఇచ్చుంటారు, రెండవది వృద్ధి సంధి ఇచ్చుంటారు, మూడవది విసర్గ సంధి ఇచ్చుంటారు, 4వది సవర్ణ దీర్ఘ సంధి కూడా ఇచ్చుంటారు. ఇక 90% గుణసంధి కన్నా పోతారు, వృద్ధి సంధి కన్నా పోతారు. ఓ కనిపించింది కాబట్టి ఆటోమేటిక్గా ఓ ఉందిరా భయ్ గుణసంధిలో ఏ ఓవర్లు వస్తాయని పెడతారు. వృద్ధి సంధి కూడా కాదండి, అది విసర్గ సంధికి సంబంధించినటువంటి అంశం. ఇతోదికం, ఇతహ ప్లస్ అధికం. ఏంది సార్ మేము చిన్నప్పుడు గుణసంధి ఓకారము కనిపిస్తే గుణసంధి, నో, నీకు విసర్గ సంధి సూత్రం తెలియాలి. గుణసంధి సూత్రం వేరు, విసర్గ సంధి సూత్రం వేరు. మనం చిన్నప్పుడు నేర్చుకుంది గుణసంధి. అకారంనకు ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశమగును. వృద్ధి సంధిలో అకారంనకు ఏ ఐలు పరమైతే ఐ, ఓ ఔలు పరమైతే ఔ, రూర్లు పరమైతే ఆర్లు ఏకాదేశమవును. దట్ ఈస్ గోస్ టు వృద్ధి సంధి. విసర్గ సంధి దాంట్లో ఇక్కడ చూడండి, దీన్ని విరదిస్తే ఇతహ ప్లస్ అధికం అని మనం విడదీస్తాం. ఇతోధికం అనే పదాన్ని ఇక్కడ రాస్తా చూడండి, ఇతహ ప్లస్ అధికం అని విడదీయాలి. ఇతహ ప్లస్ అధికం. చూడండి, ఇతహ ప్లస్ అధికంలో గుణసంధి సూత్ర ప్రకారము మీకు సూత్రాల్లో కొద్ది ఐడియా ఉండొచ్చు. అకారంనకు ఈ ఊరులు పరమైతే ఇక్కడ ఈ ఊరులు లేవు. వృద్ధి సంధిలో అకారంనకు ఏ ఐలు పరమైతే ఏ ఐలు లేవు. అంటే ఈ వీటిల పైన అవగాహన ఉండాలి. విసర్గ సంధి నేర్చుకుంటేనే ఇవన్నీ ఇలాంటి బిట్స్ చేయొచ్చు. మనం ఏదో సవర్ణ దీర్ఘ సంధి నేర్చుకుని గుణసంధి నేర్చుకుంటే సక్సెస్ కాలేం సార్. విసర్గ సంధిలో మనం నేర్చుకోవాలంటే 6 సూత్రాలు ఉన్నాయి. అలా
హ్రస్వాకారము మీది విసర్గకు ఆకారమును వారిగా తృతీయ చతుర్థ పంచమాక్షరములు హయవరలు పరమైతే ఓకారం ఆదేశంగా వస్తుంది. విసర్గకు ముందు ఆకారేతర అచ్చుపరమైనప్పుడు రేపం ఆదేశంగా వస్తుంది. అహస్వ సంతస్ ప్రాతస్ పునఃశబ్దం సకారానికి రకారం వస్తుంది. విసర్గకు సకార శకారాల పరమైతే సకార శకారాలు వస్తాయి. ఇస్కామ ఉస్కామ అంతంలో ఉన్న పదంలో సకారం శకారం వస్తుంది. విసర్గకు కాకాఫల్ పరమైతే విసర్గలో ఎట్టి మార్పు రాదు. ఇంత కమాండింగ్ కావాలండి సబ్జెక్ట్ మీద. అంటే సందులు అనే అంశం పైన బిట్స్ అన్ని కవర్ అవ్వాలని రాయాలంటే దాంట్లో ఉన్న ప్రతి అంశం కూడా విత్ ఫింగర్ మీద తిప్పే స్థాయిలో నేను ఉండాలి సార్. అందరూ ప్రిపేర్ అవుతారండి. ఇప్పుడు 4 లక్షల మంది గ్రూప్ 2 గ్రూప్ 4 ఎగ్జామ్ రాస్తారు. 5,000 10,000 అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ పోస్టులు. అందరూ సక్సెస్ కాలేరు కదా. ఖచ్చితంగా ప్రిపరేషన్ విధానంలో చేంజ్ అవ్వాలండి. సందుల్లో ఉన్న టైప్స్ సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, యనాదే సంధి, అత్వసంధి, ఉత్వసంధి, త్రిగసంధి, ఎడాగమ సంధి, ధృతరకార సంధి, ఆమ్రేట సంధి, సరళాదే సంధి, గసర్ దవాదే సంధి, పడ్వాది సంధి, పుంపాదే సంధి, ప్రతి ఒక్కటండి, ప్రతి ఒక్కటి. ప్రాతాది సంధి, నుగాగమ సంధి, టుగాగమ సంధి, లూలనల సంధి. దీపాలు అనే పదాన్ని విడదీయమని ఎగ్జామ్లో అడుగుతారు సార్. దీపాలు అనే పదాన్ని విడదీయమంటే 95% ఎట్లా రాస్తారంటే దీపా ప్లస్ ఆలు రాసి బయటకు వస్తారు. అందరు అదే రాస్తారు. దీపా ప్లస్ ఆలు ఇది సవర్ణ సంధి అంటారు. నో, దీపా ప్లస్ ఆలు సవర్ణ సంధి కాదు, ఇది లూలనల సంధి. లూలనల సంధి. లూలనలు పరమైనప్పుడు మూవర్ణమునకు లోపము తత్పూర్వ స్వరమునకు దీర్ఘం విభాషగా వస్తాయి. దీన్ని ఎట్లా విడదీయాలంటే దీపము ప్లస్ లూగా విడదీయాలి. దీపాలు అనే పదాన్ని దీపము ప్లస్ లూగా విడదీయాలి. దీపా ప్లస్ ఆలు కాదు. అంటే మనం తెలుగు ఈజీ అనుకొని మనం ఇట్లాంటి బిట్స్ ఎన్నో తప్పు చేస్తాం సార్. ఇట్లాంటి చిన్న చిన్న అంశాలన్నీ కూడా చిన్నవి కాదు, పెద్ద పెద్ద అంశాలు, చిన్నవి కావు, పెద్ద అంశం అది. అదే బిట్తో నీ ర్యాంక్ పోవచ్చు, నీ మార్కులు పోవచ్చు, నీ జాబే పోవచ్చు. అలా లుణల సంధికి ఉన్నటువంటి తేడా, రుగాగమ సంధికి ఉన్న తేడా ప్రతి ఒక్కటండి. పేదరాలు అనే పదంలోని సంధి పేద ప్లస్ ఆలు, దీప ప్లస్. చూడండి ప్రతి దాంట్లో తప్పు చేస్తుంటామండి. పేదరాలు, బీదరాలు, బాలింతరాలు ఇవంతా రుగాగమ సంధికి సంబంధించింది. దీపాలు, ముత్యాలు, అంపకాలు ఇవన్నీ లులనల సంధికి సంబంధించినవి. ఇట్లా ప్రతి ఒక్క అంశం కూడా మనం విడదీసే విధానంలో కానీ సంధి పేరు కానీ ఇవన్నీ తెలిసి ఉంటే తప్ప మనం సక్సెస్ కాలేము. అవన్నీ కూడా మీకు క్లారిటీగా ఎంత కమాండింగ్గా నేర్పిస్తానంటే అంత కమాండింగ్గా నేర్పిస్తా. దట్ ఇస్ మై కాన్ఫిడెంట్ ఓన్లీ. అంటే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కావాలి అంటే ప్రతి ఒక్క అంశాన్ని కూడా కాన్ఫిడెంట్గా కమాండింగ్గా చదివితే ఎగ్జామ్కి నువ్వు కాన్ఫిడెంట్గా వెళ్తాం. ఎగ్జామ్కి ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా వెళ్ళగలుగుతామో అప్పుడు సక్సెస్ కాగలుగుతాం సార్. కాబట్టి ఇందులో ప్రతి అంశం అంటే పారిభాషిక పదాల్లో ఏకాదేశము, ఆదేశము, ఆగమము అంటే ఏంటి, బహుళము అంటే ఏంటి, వైకల్పికము అంటే ఏంటి, నిత్యం అంటే ఏంటి, ఇలా ప్రతి ఒక్క అంశం కూడా మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనా? ఇది బట్టి నేర్చుకోవడం కాదు సార్. ఇక్కడ ఇప్పుడు నేను చెప్తున్నా అంత స్పీడ్లో అంత ఫ్లోలో చెప్తున్నా అంటే బట్టి పట్టినట్టు కాదు, అంత కమాండింగ్ అన్నట్టు సబ్జెక్ట్ మీద. ఒక వ్యక్తి చాలా ఫ్లోలో స్పీడ్గా మ్యాటర్ చెప్తున్నానంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి బట్టి చెప్పి ఉండొచ్చు, రెండోది అర్థం చేసుకొని విత్ కమాండింగ్గా చెప్పి ఉండొచ్చు. నువ్వు ఒక బైక్ స్పీడ్గా ర్యాష్గా నడుపుతున్నావు, స్పీడ్గా ర్యాష్గా నడుపుతున్నాడు. 2 రకాల కారణాలు. ఒకటి బాగా పొగరెక్కి నడుపుకోవచ్చు, 2 కమాండింగ్తో నడపవచ్చు. ఆలోచన పరంగా స్పీడ్గా నడుపుతారు. క్రికెట్ మ్యాచ్ ఆడే వాళ్ళు కొంతమంది ధనాధని సిక్సర్లు కొడతారు. 2 రకాలు ఉంటారు. కొంతమంది ఎట్లా పడితే అట్లా కొట్టడం అనేది, కొంతమంది ఆ బాల్ సరిగా పడలేదంటే సిక్సర్ పడిపోతుంది. వీరేంద్ర సెహ్వాగ్ కానీ రోహిత్ శర్మ బ్యాటింగ్ చూడండి, బాల్ సరిగా లేదంటే 6 పడిపోతుంది. బికాస్ అంత కమాండింగ్ తన పైన. మనం కూడా అంత కమాండింగ్గా ఉంటుంది సార్ సబ్జెక్ట్ పైన. సిలబస్లో ఉన్న ప్రతి అంశం కూడా కమాండింగ్గా నేర్చుకునే వద్దన్న జాబ్ వస్తుంది బయట, నీకు వద్దన్న వస్తుంది. ఎస్, ఇవన్నీ కూడా మనకి వివరణాత్మకంగా తెలియజేయడం జరుగుతుంది క్లాస్లో. అలాగే నెక్స్ట్ ఇవి కాకుండా విరామ చిహ్నాలు, ఇవన్నీ కూడా అర్థ విపరిణామం అనే అంశాలు కానీ ఆధునిక భాషలోకి మార్పిడి, ఇవన్నీ కూడా మనకి వ్యాకరణంలో భాగంగానే స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా ఇంతకుముందు మనం సిలబస్లో తీసుకున్నటువంటి అంశాలు, ఇంగ్లీష్లో కొన్ని పదాలు ఇచ్చి తెలుగులోకి రాయమని చెప్పడం, లేదా ఇంగ్లీష్లో కొన్ని వాక్యాలని తెలుగులోకి రాయమని చెప్పడం 3rd బిట్ ఇది. 2వ బిట్లో వ్యాకరణం ఉంది, మొదటి బిట్లో పర్యాయ పదాలు ఉన్నాయి. 3rd బిట్లో మనకి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఏ విధంగా మార్చాలి, తెలుగులో ఉన్న పదాలని కానీ తెలుగులో ఉన్నటువంటి వాక్యాలని ఇంగ్లీష్లోకి ఏ విధంగా మార్చాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి వ్యాకరణంలో కనిపిస్తాయి అన్నమాట.
ముఖ్యంగా మనకి తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి ఎట్లా మార్చాలి, ఇంగ్లీష్లోకి ఎట్లా తెలుగులో మార్చాలని క్లాసులో వివరణాత్మకంగా తెలియజేస్తా. కొన్ని పదాలు ఇవ్వచ్చు, కొన్ని వాక్యాలు ఇవ్వచ్చు. అవి ఏ విధంగా నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అనేది మనకి ఈ చిన్న వీడియోలో సెట్ కాదు. దానికి సపరేట్గా క్లాసెస్ ఉన్నాయి, దాంట్లో మీకు వివరణాత్మకంగా తెలియజేస్తా. ఆ తర్వాత చివరి అంశమే జాతీయాలు అనే అంశం కూడా ఉంది మనకి. సిలబస్లో భాగంగా ముఖ్యంగా పర్యాయ పదాలు, వ్యాకరణము, తెలుగు నుంచి ఆంగ్లంలోకి మార్చడము, ఆంగ్లం నుంచి తెలుగులోకి మార్చడం అనేవి పదాలు ఇవ్వచ్చు, వాక్యాలు ఇవ్వచ్చు, ఇంకొక రకంగా ఇవ్వచ్చు. అవన్నీ క్లాస్లో ఉంటాయి. అలాగే జాతీయాలు, వాటి ఉపయోగాలు షార్ట్కట్గా చెప్తానండి. జాతీయాలు అనేది ఇంపార్టెంట్ రూల్గా స్వీకరించాలి, ఎందుకంటే సపరేట్గా ఇచ్చారు కాబట్టి. జాతీయము అనే దానికి మనకి మొట్టమొదటి అర్థం తెలియాలండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. జాతీయాలు వేరు, సామెతలు వేరు. మళ్ళీ మనం జాతీయాలు నేర్చుకున్నామంటే సామెతలు కూడా నేర్చుకోవాల్సిందే. జాతీయాలకి పదబంధాలు, నుడికారాలు, పలుకుబళ్ళు అంటారు. సామెతలకి లోకోక్తులు, నానుడులు అంటారు. మరి జాతీయాలకి సామెతలకు ఉన్న తేడా షార్ట్కట్గా చెప్తా, కంప్లీట్ మీనింగ్ క్లాస్లో మాట్లాడదాం. జాతీయాలు అనేవి ఎక్కువగా పద రూపంలో ఉంటాయండి, ఎక్కువగా పద రూపంలో ఉంటాయి. వీటిని అనువదించడానికి కుదరదు. సామెతలు అనేవి వాక్య రూపంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, పెద్దవాళ్ళ అనుభవంతో కనిపిస్తూ ఉంటాయి. మీకు షార్ట్కట్గా చెప్తున్నానండి, దయచేసి. సింపుల్గా చెప్పాలంటే జాతీయము, భగీరథ ప్రయత్నం అనే పదం ఉంది. భగీరథ ప్రయత్నం అనేటువంటి జాతీయం ఉంది. ఈ భగీరథ ప్రయత్నం అనేటువంటి జాతీయాన్ని ఎప్పుడు వాడతారు? అసాధ్యమైన పనిని సాధ్యం చేసే సందర్భంలో వాడే జాతీయమే భగీరథ ప్రయత్నం. మిమ్మల్ని క్వశ్చన్ ఇలాగే అడుగుతారు, అసాధ్యమైన పనిని సాధ్యం చేసే సందర్భంలో వాడే జాతీయ పదం ఏంటి అని అడిగినప్పుడు భగీరథ ప్రయత్నం చెప్పాలి, కష్టమైన పనిని సాధ్యం చేసుకునే సందర్భంలో. అలాగే పుస్తకాల పురుగు అనేది ఒక జాతీయము. పుస్తకాల పురుగు ఎప్పుడు వాడతారు? పుస్తకాల పురుగు అనే జాతీయాన్ని ఎప్పుడు వాడతారు? నిత్యం పుస్తక పఠనం పైన నిమగ్నమైనప్పుడు వాడతారు. కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కూర్చొని అనే జాతీయం కూడా ఉంటుందండి. కళ్ళల్లో ఒత్తులేసుకొని కూర్చున్న జాతీయం ఎప్పుడు వాడతారు? ఎదురు చూసే సందర్భంలో వాడడం జరుగుతుంది. నిమ్మకు నీరెత్తినట్లు అనే పదం ఇస్తారు. నిమ్మకు నీరెత్తినట్లు అనే జాతీయం ఎప్పుడు వాడతారు? ఉలుకు పలుకు లేకుండా ఉండే సందర్భంలో వాడతారు. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా యూసేజ్ అండ్ ఇడియం అనేటువంటి అంశం కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో జాతీయాలు వేరు, సామెతలు వేరు. సామెతలు అనేవి లోకోక్తులు, నానుడులు. అన్నీ ఉన్న ఇస్తరి అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని ఇస్తరి ఎగిరిగిరి పడుతుంది. ఇది సామెతనండి. విషయం తెలిసినవాడు మ్యాక్సిమం వినయంగానే ఉంటాడు, అనవసరమైన విషయాలు చెప్పుకోడు తన గురించి తాను. విషయం లేనివాడే అనవసరమైన విషయాలు చెప్తూ ఉంటాడు. సో ఇలాంటివన్నీ కూడా మనకి సామెతల్లో భాగంగా స్వీకరించు. మరి జాతీయాలను ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, సామెతల్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, మరి వాటిని ఏ విధంగా గుర్తుపట్టాలి, ఎలా వస్తాయనేది మనం తరగతి గదిలో మాట్లాడుకోవాలి. బిట్స్ ఈ రకంగా అయితే వస్తాయి. సో ఒక సందర్భం ఏంటి, ఆ పదం ఇచ్చి అది ఏ సందర్భంలో వాడతారు, లేదా ఆ సందర్భాన్ని ఇచ్చి ఆ సందర్భానికి తగిన జాతీయం రాయండి అని మీకు ఇవన్నీ కూడా క్లియర్గా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడము, వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడము జరుగుతుంది అనమాట. ఇది మనకి సిలబస్లో ఉన్నటువంటి కంప్లీట్ క్లారిటీగా ఉన్న ఈ అంశాలు అనమాట. సో దీంట్లో ఉన్న ప్రతి అంశం కూడా మనం ప్లాన్ ప్రకారం, పద్ధతి ప్రకారము నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇది విద్యార్థులందరికీ సిలబస్ పైన నేను అవగాహన చేసిన అనుకుంటా. కాబట్టి విద్యార్థులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 4 పరీక్షకు సన్నద్ధమవుతున్న ప్రతి విద్యార్థులందరూ కూడా మనస్ఫూర్తిగా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం అండి, సిలబస్ ముందు పెట్టుకోండి. ఇంతకుముందు చెప్పిన సిలబస్ అంతా ముందు పెట్టుకోండి దయచేసి. ఆ సిలబస్లో ఉన్న అంశాలని ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి అనేది ఒక ప్లాన్ ప్రకారం వేసుకొని చదవండి. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సిలబస్ని దాటి అంచులోకి వెళ్ళకండి, సిలబస్ లోపల డెప్త్గా వెళ్ళండి. ప్రతి ఒక్కరూ ఈ మధ్య కాలంలో చూస్తున్నాను, కొంతమంది, అందరికి కాదండి, చాలా బాగా చెప్పే ఫ్యాకల్టీస్ ఉన్నారు, మంచి చెప్పాలనే కోరుకుంటున్నా. సిలబస్లో ఉన్న అంశం కాకుండా ఇతరతర అంశాలన్నీ కూడా చెప్పేస్తున్నారండి. JLDL లెవెల్లో కూడా చెప్తున్నారు. మీకు ఒక సామెత ఉంటుంది, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోతుంది అంటారు. నేను ప్రతి దాంట్లో కూడా చెప్తుంటానండి, నువ్వు ఏ సబ్జెక్ట్ అయితే ప్రిపేర్ అవుతున్నావో, ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నావో దానికి తగిన విధంగా ప్రిపేర్ అవ్వాలి. 5వ తరగతి పిల్లవాడు ఉన్నాడు, 5వ తరగతి పిల్లవాడికి ఎంత అన్నం పెట్టాలో అంత అన్నం పెట్టాలి. 1వ తరగతి పిల్లోడు ఉన్నాడు, వాడికి ఎంత అన్నం పెట్టాలో అంతే అన్నం పెట్టాలి. అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ చేసేవాడికి ఉన్నాడు, వాడికి ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి.
ఇంకా పెద్దవాడు ఉన్నాడు. ఎవరి స్థాయికి తగిన విధంగా అంత మనం భోజనం ఎలా అరేంజ్ చేస్తామో, ఎవరి స్టాండర్డ్ తగిన విధంగా ఏ ఎగ్జామ్కి తగిన విధంగా సిలబస్ని ఆ విధంగా చదువుకోవాలి. వ్యాకరణం అంశం సముద్రం, అది ఆ సముద్రంలో మీకు ఇచ్చిన సిలబస్లో ఉన్న అంశాలపైనే చదువుకునే ప్రయత్నం చేస్తేనే సక్సెస్ అవుతాం. నేను డిఎస్సి ఎగ్జామ్ 3 నెలలు చదివినా సార్. మా ఫ్రెండ్ వాడు 1 ఇయర్ చదివిండు, మరి వాడికి జాబ్ రాలేదు, నాకు జాబ్ వచ్చింది. సో కొంతమంది ఫ్యాకల్టీలు లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు గవర్నమెంట్ సెక్టర్లలో, కొంతమంది ఏమి లేకుండా ఉన్నారంటే కారణం ఏంటంటే చదవడంలో లోపం కాదండి, చదివే విధానంలో లోపం, ప్లానింగ్లో లోపం, ప్రజెంటేషన్లో లోపం. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా విద్యార్థులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, సిలబస్లో ఉన్న ప్రతి అంశం కూడా సిలబస్కి తగిన విధంగా చదివే ప్రయత్నమే చేయండి. మీరు కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతారా, ఆన్లైనా ఆఫ్లైనా నాకు సంబంధం లేదు, కానీ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 4th ఎగ్జామ్ కొట్టాలంటే మీరు సిలబస్ ముందు పెట్టుకొని దానికి తగిన విధంగా ప్లాన్ చేసుకోండి. వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్, విద్యార్థులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ లేవండి ఈ మధ్యకాలంలో. తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ నోటిఫికేషన్స్ లేవు సార్. అసలు నోటిఫికేషన్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ నోటిఫికేషన్స్ అనేవి గవర్నమెంట్ జాబ్ రావడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. అది అటెండెడ్ ఎగ్జామ్ అయినా కూడా, చిన్న ఎగ్జామ్ అయినా కూడా రాయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి విద్యార్థులందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఓపెన్గా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, ఒకసారి నోటిఫికేషన్ పడ్డదంటే అది గవర్నమెంట్ ఎగ్జామ్, దానికి ప్రాణం పెట్టాలి భయ్యా. ఆ ఎగ్జామ్లో నువ్వు జాబ్ కొట్టాలంటే దానికి ప్రాణం పెట్టాల్సిందే, దాని మీద ప్రాణం పోయాల్సిందే, అప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ కాగలుగుతావు. ఇంటర్నల్ మోటివేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. అది గ్రూప్ 4th అయినా, గ్రూప్ 2 అయినా, టెట్ అయినా, డిఎస్ అయినా, నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అంటే ముందే సిలబస్ కన్నా సిలబస్తో పాటు ఇంటర్నల్ మోటివేషన్ సెట్ చేసుకోవాలి. అదేదో సామెత ఉంది, గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళొచ్చు, నీళ్లు దాపలేమంటాం కదా, చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. నేను ఏవైనా కూడా సిలబస్ని తర్వాత అంశాలన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా, కానీ దాన్ని ప్రిపేర్ అయ్యే విధానం నీలో ఉంటుంది, దాన్ని జీర్ణించుకునే విధానం నీలో ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరూ గుర్తుపెట్టుకుని దయచేసి తప్పకుండా గవర్నమెంట్ జాబ్ రావడమే కష్టమండి, నోటిఫికేషన్స్ రావడమే కష్టము. మనకి గ్రూప్ 4th అదృష్టం బాగుండి వచ్చింది, దయచేసి దాన్ని సాధించే వరకు నిద్రపోకండి. ఏది ప్రిపేర్ అవ్వాలన్నా మనం చేయాల్సింది ఏజ్ అండి, 22 నుంచి 35 మధ్యలో ఉన్న ఏజ్ మళ్ళీ రాదు భయ్య. 22 నుంచి 35 లాస్ట్ 40 ఏండ్లు అండి, 40 ఏండ్లు ఈ ఏజ్, ఈ 10 నుంచి 12 ఏళ్లలో ఉన్నటువంటి ఎనర్జీ మళ్ళీ రాదు. కాబట్టి మీరందరూ కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి సార్, దయచేసి నువ్వు ఎగ్జామినేషన్లో సక్సెస్ కావాలంటే దాని మీద ఎప్పుడైతే ఎగ్జామ్ నోటిఫికేషన్ పడ్డదో అప్పటి నుంచి, ఇంకా దానికన్నా ముందు నుంచి కూడా, అప్పటి నుంచి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు దాని మీదనే శ్వాస, దాని మీదనే ధ్యాస, ప్రపంచాన్ని మర్చిపో, ఆ ఎగ్జామ్ మాత్రమే నీకు గుర్తుండాలి, అప్పుడు 100% సక్సెస్ కాగలుగుతావు. సో కంపల్సరీగా ఈ యొక్క సమయం అండి, మీకు నోటిఫికేషన్స్ పడ్డది కాబట్టి చెప్తున్నాను, నీకు ఎంతమంది ఎన్ని లక్షల మంది అన్నా ఉండని సార్, నీకంటూ ఒక స్థాయి ఉంటుంది, నీకంటూ ఒక టాలెంట్ ఉంటుంది, నీకంటూ ఒక పోస్ట్ ఉంటుంది. కాబట్టి దాని మీదనే దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే క్లాస్ కన్నా ముందే నీ లోపల ఇంటర్నేషనల్గా రావాలి కాన్సెప్ట్, ఎస్ నేను ప్రిపేర్ అవ్వాలరా, కొట్టాలరా. ఎందుకంటే ఈ యొక్క 6 నెలలు అనుకోండి మీరు, రఫ్లీ మొత్తం 6 నెలలు అనుకుందాం, రఫ్గా 3 నుంచి 6 నెలలు, ఈ 6 నెలలు మొత్తం మర్చిపోయి మనకి ఈజీగానే ఉందండి, తెలుగు పరంగా కానీ, ఇంగ్లీష్ పరంగా కానీ, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా నార్మల్ అంశాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా చక్కగా ప్లాన్ చేసుకొని 6 నెలలు సమయాన్ని వ్యర్థం చేయకుండా ప్రయత్నం చేయి. కాలే కడుపుకి కష్టం విలువ తెలుస్తుంది, ఒంటరితనంగా ఉన్నప్పుడే బంధం విలువ తెలుస్తుంది, చేతిలో చిల్లి గవలేనప్పుడే డబ్బు విలువ తెలుస్తుంది, అవకాశం చేయనప్పుడే లైఫ్లో సమయం విలువ తెలుస్తుంది. కాబట్టి ఈ గోల్డెన్ టైంని వేస్ట్ చేయకుండా విద్యార్థులందరూ కూడా గవర్నమెంట్ జాబే శాశ్వతంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ఇంటర్నల్గా మోటివేట్ చేసుకుంటూ ఎస్ నేను కొట్టాలరా జాబ్ అని అనుకుంటూ ఉండండి. 100% మీరు సక్సెస్ కాగలుగుతారు. గవర్నమెంట్ జాబే శాశ్వతం అండి. ప్రైవేట్ సెక్టర్లో ఎంత సంపాదించినా కూడా లైఫ్ సెక్యూరిటీ ఉండదు. గవర్నమెంట్ జాబ్ చిన్నదైనా కూడా లైఫ్ టైం ఉంటుంది. నువ్వు చక్కగా పని చేసుకుంటూ వెళ్తే నీ దగ్గరికి ఎవరు రారు భయ్య. అది తెలంగాణలో కానీ ఏపీలో కానీ చక్కగా గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ చక్కగా పనిచేస్తే నీకు లైఫ్ టైం సెక్యూరిటీ. అంటే 6 నెలలు నీది కాదంటే 60 సంవత్సరాల జీవితం నీది, 6 తరాలు బాగుపడతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. 6 months హార్డ్ వర్క్ చేయి, 6 months హార్డ్ వర్క్ చేయి. గ్రూప్ 4 ఎనీ ఎగ్జామ్ 6 months హార్డ్ వర్క్ చేయి. 6 years లైఫ్ మొత్తం నీదే.
నీకు తర్వాత జాబ్ వచ్చాక 60 ఏళ్ళు ప్రశాంతంగా జీవించవచ్చు. నీ వల్ల నీకు వచ్చే జనరేషన్ 6 తరాలు బాగుపడతాయి. బికాజ్ నువ్వు బాగుంటే మీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతావు, వాళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు. నేను చెప్పేది ఒకటే, 6 నెలలు వదిలేసి కష్టపడతావా? 60 సంవత్సరాలు కష్టం లేకుండా 60 సంవత్సరాలు బాధపడుతూ ఉంటావా? ఈ 6 నెలలు కష్టపడకపోతే 60 సంవత్సరాలు మొత్తం బాధపడుతూనే ఉండాలండి. సో శాశ్వతమైనటువంటి 60 సంవత్సరాలు చూసుకోండి, అశాశ్వతమైన 6 నెలలను వదిలేయండి, ప్రపంచాన్ని మర్చిపోండి, దాని మీద ప్రాణం పెట్టండి. గ్రూప్ 4th ఎగ్జామ్లో మీరు 100% సక్సెస్ కాగలుగుతారు. దీంట్లో 100% తెలుగు పరంగా, తెలుగు సబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఎగ్జామినేషన్ సిస్టంతో కానీ, దాంట్లో ఎగ్జామినేషన్ సిస్టంలో లెవెల్ 1, లెవెల్ 2 అని ఉంటాయి. మీకు స్టార్టింగ్ క్లాస్లో చెప్తాను. ఎగ్జామినేషన్ సిస్టమ్ కానీ, క్లాసెస్ టాపిక్స్ కానీ మొత్తం టెక్నికల్గానండి. 20% కోర్స్ సిస్టమే ఉంటుంది. మ్యాక్సిమం ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎంతమంది ఫ్యాకల్టీ చెప్పినా కూడా నేను ఒకటే భావిస్తాను, ఎగ్జామినేషన్ సిస్టంలో ప్రిపేర్ అవ్వాల్సిన ఉన్న సబ్జెక్ట్ ఉన్నది చెప్తే ఫ్యాకల్టీ కాదని నేను అనుకుంటా. దాంట్లో 20% కోర్స్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఉన్న సబ్జెక్ట్ని యాస్టీజ్గా దింపేసే అది ఫ్యాకల్టీ ఉద్దేశం కాదు. ఒక సబ్జెక్ట్ని మనం టెక్నికల్గా చెప్పడం అనేది ఇంపార్టెంట్. పుస్తకంలో ఉన్నది చెప్తే మీరు చదువుకోవాల్సిన అవసరం, మీరే చదువుకుంటారు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో 20% కోర్స్ సిస్టమ్తో నా క్లాసెస్ కమింగ్ సూన్ రన్ అవుతాయి. కాబట్టి ఆ టెక్నికల్గా ఆ ప్లాన్ ప్రకారం ఒక్కటే గుర్తుపెట్టుకుని, విద్యార్థులందరూ కూడా సబ్జెక్ట్ని అందరూ ప్రిపేర్ అవుతారు సార్, కానీ సబ్జెక్ట్లో ఉన్న మెలకువలు నేర్చుకొని ఒక ప్లాన్ ప్రకారం నేర్చుకున్న వాడే సక్సెస్ కాగలుగుతాడు. మీరు అనుకుంటారు నేను గ్రూప్ 4th ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కదా, ఇంకా నాకు జాబ్ వచ్చేస్తుంది. నో నో నో. నేను ఇంటర్మీడియట్లో టాప్ సార్, నాకు జాబ్ వస్తుంది. నో నో నో. నేను డిగ్రీలో టాప్ సార్ మా కాలేజీలో, అయినా జాబ్ రాదు భయ్. ఎస్ రాదు. ఈ యొక్క 3 నుంచి 6 నెలలు ఎవరైతే సిన్సియర్గా ఆ సిలబస్ని ప్లాన్ చేసుకుంటూ ప్లాన్ ప్రకారం వెళ్తాడో వాడు మాత్రమే సక్సెస్ కాగలుగుతాడు సార్. ఎస్, ఆ విషయాన్ని అర్థం చేసుకునే విధంగా ప్రయత్నం చేయండి. ఆ ఉన్న అంశాలన్నీ ప్లాన్ ప్రకారం సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేసేస్తాను. మీకు అర్థమవుతుంది. ఒక ఇంజన్, ఒక షిప్, ఓడకు సంబంధించిన ఇంజన్ పాడైందండి. ఇంజన్ స్టార్ట్ అవ్వట్లేదు. ఒక షిప్ యజమాని ఏం చేశాడంటే, ఆ ఇంజన్ పాడైంది కాబట్టి, ఆ షిప్కు సంబంధించిన ఇంజన్ పాడైంది కాబట్టి అందరినీ పిలిపించి రిపేర్ చేయిస్తున్నాడు. ప్రతి ఒక్కరు వస్తున్నారు. 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ళు అందరూ వచ్చి ఆ షిప్కు సంబంధించినటువంటి ఇంజన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేశారు. పొద్దున్న నుంచి సాయంకాలం దాకా, అంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా ప్రయత్నం చేశారు. ఆ ఓడ సెట్ అవ్వలేదండి, ఇంజన్ బాగుపడలేదు, ఇంజన్ సెట్ కాలేదు. కానీ సాయంకాలము 26 సంవత్సరాల వ్యక్తి వచ్చి నేను బాగు చేస్తానని చెప్పాడు. ఏం మాట్లాడుతున్నావయ్యా, పెద్ద పెద్దోళ్ళ వల్ల కాలేదు, నీ వల్ల ఏమవుతుంది, నేను చేస్తాను సార్, నాకు టైం ఇవ్వండి అని చెప్పాడు. ఆ వ్యక్తికి అవకాశం ఇస్తే, ఆ యజమాని వ్యక్తికి అవకాశం ఇస్తే 2 నిమిషాల్లో పూర్తి చేశాడు. ఇంజన్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏమయ్యా ఎంత బాగా చేసావా, చాలా అద్భుతమయ్యా, మరి అమౌంట్ ఎంత ఇవ్వమంటావు అని అడిగితే అతను చెప్పాడు 10,000 రూపాయలు అని చెప్పాడు. 10,000 రూపీస్ అని చెప్పడం జరిగింది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏం చేసినవయ్యా నువ్వు? అతను చేసిన పని ఏంటంటే, ఆ ఇంజన్ని చూసి 1 నిమిషం చూశాడు, మరొక నిమిషం ఏం చేశాడు, సుత్తితో కొట్టాడు. అతను చేసిన పని ఏం లేదండి, ఆ ఇంజన్కి సంబంధించిన ఒక విషయం 1 నిమిషం గమనించి మరొక నిమిషం తన దగ్గర బ్యాగ్లోంచి ఒక సుత్తి తీసుకొని గట్టి కొట్టాడు, 4-5 దెబ్బలు కొట్టి సెట్ చేశాడు. అందరు ఆశ్చర్యపోయినారు. మరి నీకు 10,000 రూపాయలు ఎట్లా ఇస్తామయ్యా, నువ్వు చేసిన పని ఏముంది, నాకు బిల్ వేసివు అనేసరికి ఆ వ్యక్తి ఆ పేపర్లో బిల్లు ఎలా చేస్తాడంటే, సుత్తితో కొట్టినందుకు 2 రూపాయలు బిల్లో ఫస్ట్ కాలం, సుత్తితో కొట్టినందుకు 2 రూపాయలు చెప్పాడు. ఓకే 2 రూపాయలు ఇస్తాం. మరి మిగతావి ఎట్లా అని అడిగితే అతను ఏం రాశారంటే, ఎక్కడ కొట్టాలో తెలుసుకున్నందుకు 9,998 రూపాయలండి. సుత్తితో కొట్టేందుకు 2 రూపాయలు, 9,998 రూపాయలు దేనికోసం, ఎక్కడ కొట్టాలో తెలుసుకున్నందుకు. అందరు ఆశ్చర్యపడి, ఎస్ రియల్. ఎలా చదవాలో, ఏ విధంగా చదవాలో తెలుసుకున్న వాడే గ్రూప్ 4th ఎగ్జామ్లో సక్సెస్ అవుతారండి. చదివితే సక్సెస్ కాము సార్. ఎక్కడ చదవాలి, ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి, ఎంత టెక్నికల్గా చదవాలనే వాడే సక్సెస్ కాగలుగుతాడు. సో నేను చెప్పే లాజిక్ అమ్మ మీకు అర్థమైంది అనుకుంటా. సిలబస్లో ఉన్న అంశం టెక్నికల్గా వెళ్ళే ప్రయత్నం చేయండి. దాన్ని కంప్లీట్గా మైండ్లో ఎగ్జామ్ వరకు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఏది పడితే చదవకండి పై. నేను కూడా నాకు వచ్చిందంతా చెప్పను, మీకు కావాల్సిందంతా చెప్తా. నాకు వచ్చిందంతా చెప్తే మీరు ఇప్పటి కదా కోచింగ్ సెంటర్ దాదాపు 5 నెలలు నేను చెప్తూనే ఉంటా. మీకు కావాల్సిందంతా క్లారిటీగా చెప్తా.
సో కాబట్టి విద్యార్థులందరూ గుర్తుపెట్టుకోండి, తెలుగు పరంగా మీరు మర్చిపోండి, మీకు మెయిన్స్లో కానీ స్క్రీన్ టెస్ట్లో కానీ ఎక్స్ట్రా ఆర్డినరీ మార్క్స్ నో డౌట్ నేను తెప్పిస్తాను. నాకు కావాల్సిందిలా మీరు రెగ్యులర్ క్లాసెస్ వినండి భయ్యా, రెగ్యులర్ క్లాసెస్ వినండి, రెగ్యులర్ నోట్స్ రాసుకోండి. ప్రతి ఒక్క అంశం కూడా నేను కొన్ని వీలైన చోట్ల ఆంగ్ల పదాలు కూడా కొన్ని వాడుతూ ఉంటాను. బికాస్ ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో ఉన్న వాళ్ళకు కూడా నా యొక్క లాంగ్వేజ్ అర్థం కావడం కోసం కొన్ని వీలైన చోట్ల ఆంగ్ల పదాలు కూడా వాడుతుంటాను, వాళ్ళకు కూడా అర్థం కావడం కోసం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ ఏ మీడియం అయినా సరే తెలుగు పరంగా మీకు వర్ణమాల నాకు ఒక్కటే కావాలండి, వర్ణమాల ఆలు వస్తే చాలు. వర్ణమాల వచ్చి కాస్త తెలుగు చదవడం వచ్చి నా క్లాసు వినండి, మీరు 100కు 100% సక్సెస్ అవుతారు, నో డౌట్. కాబట్టి 100% మనం తెలుగు క్లాసెస్ స్టార్ట్ చేస్తాము. సో 100% మీరు ప్రతి ఒక్క క్లాస్ వింటూ మీరందరూ కూడా సంపూర్ణమైన విజయం సాధించాలని, గ్రూప్ 4 ఎగ్జామ్లో తప్పకుండా మీకంటూ ఒక పోస్ట్ ఉండాలని, మీకంటూ ఒక రోజు రావాలని 100% ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ యొక్క డెమో క్లాస్ని ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.